ఓటుకి డబ్బు తీసుకోవడం తప్పు కదా, మరి నువ్వు కూడా లంచమే అడుగుతున్నావు కదా ఓటేయటానికి. ఎన్నికలు వస్తున్నాయంటే అరే ఓట్లు పట్టుకురా, మన ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, మన ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మన ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, పట్రా, ఆ పార్టీ దగ్గర డబ్బు తీసుకుందాం, ఈ పార్టీ దగ్గర డబ్బు తీసుకుందాం, ఇంకో పార్టీ దగ్గర డబ్బు తీసుకుందాం. ఏ పార్టీ వాడు ఎక్కువ ఇస్తే ఆ పార్టీ వాడి ఓటేస్తాం. బాధ్యతగా ఉచితంగా వెయ్యాల్సిన నీ హక్కుతో ఓటుని డబ్బుకు అమ్ముడుపోతే నిన్నేమంటారు? లంచగొండ్లు అనరా, అవినీతి పరులు అనరా, అన్యాయం అనరా. ఇక్కడ ప్రారంభమవుతుంది అవినీతి, అన్యాయం. నేను ఒకటి చెప్తున్నా, రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. అభినయ్ దర్శన్ అనే నేను ఈరోజు పొలిటికల్ పార్టీతో ముందుకు అడుగులు వేయబోతున్నా. పొలిటికల్ పార్టీతో ఒక కొత్త ఎజెండాతో నేను ప్రజలకు ఏం చేయబోతున్నానో చెబుతూ ముందుకెళ్ళబోతున్నా. అయితే నేను ఓటుకి నోటు పంచన్ అని సూటిగా మాట్లాడుతున్నా. నేను వెళ్తున్న ప్రతి గ్రామంలో నేను ఓటుకి డబ్బు ఇవ్వను. 100 కోట్లు నా దగ్గర ఉన్నా నేను ఓటుకు డబ్బుని పంచి మిమ్మల్ని లంచగొండులు నేను చేయను. నాకు మీరంటే ప్రేమ. నాకు అవకాశం ఇచ్చి ఓటేయండి, మీకోసం సేవ చేస్తా, మీకు అవసరమైనవి చేస్తా, అందరి పథకాలను తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతా, మీకోసం ప్రాణాలను తెగించి నేను పోరాడతా, అన్యాయం జరిగినప్పుడు మీకోసం నిలబడతా, మరి నిరాహార దీక్షలు చేస్తా. అవకాశం ఇచ్చి చూడండి. డబ్బు పంచిన వాడు ఎన్నికలు అయిపోయాక డబ్బే సంపాదించుకుంటాడు. డబ్బు పంచకుండా ఓటు అడిగిన వాడే నిజాయితీగా మీకోసం సేవ చేస్తాడమ్మా. అభినయ్ దర్శన్ డబ్బు పంచడు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీకు సేవ చేయకపోతే అప్పుడు నా జుట్టు పట్టుకుని, నా షర్టు పట్టుకుని నిలబెట్టి ప్రశ్నించండి అని నేను చైతన్యపరుస్తున్నా. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఓటు నమ్ముకోవద్దు అని చైతన్యపరుస్తున్నా. చాలా మంది చెప్తున్నారు డబ్బులు ఇవ్వకుంటే ఓటేయరు ప్రజలు అని. ఒకవేళ అభినయ్ దర్శన్కే కనుక ఈ పరిస్థితి వస్తే, ఏ పరిస్థితి? ఓటుకు నోటు ఇచ్చి ప్రజల్ని కొనాల్సిన పరిస్థితి కనుక వస్తే రాసి పెట్టుకోండి, రాజకీయం నుంచి తప్పుకుంటానే తప్ప నా ఒంట్లో ఊపిరి ఉండగా ఓటుకి నోటు నేను పంచను. ఎందుకో తెలుసా? నాలో ప్రవహిస్తుంది నా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి రక్తం. నా ఈ రోషానికి, నా ఈ మాటలకి, నా ఈ పోరాటానికి నేను వేస్తున్న ప్రతి అడుగుకి స్ఫూర్తి, ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్స్ డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు. దేవుని మీద ఉన్న ప్రేమ, ప్రవీణ్ పగడాల గారి మీద ఉన్న గౌరవం నన్ను అవినీతి వైపు అడుగులు వేయనివ్వదు. ఒకవేళ ఆ పరిస్థితే కనుక వస్తే ఆ రోజు ఈ ఒంట్లో నా ఊపిరి ఉండదు. ఇంత ఖచ్చితంగా నేను ముందుకు అడుగులేస్తున్నాను. క్రైస్తవులకి ఒక క్రైస్తవ పార్టీ కావాలి, యాక్టివ్గా పని చేస్తూ. మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి.